వ్యవసాయ సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతులకు ప్రతి ఏడాది తీరని నష్టాలు తెచ్చిపెడుతోంది. సంగారెడ్డి జిల్లాలో గత 2 ఏళ్లలో నకిలీ విత్తనాలు, పురుగు మందులపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నకిలీ విత్తనాల సరఫరాపై గట్టి నిఘా పెట్టామని, ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని చెప్తున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ప్రతి వ్యవసాయ సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతుకు శాపంగా మారుతుంది. ఈ ఏడాది కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ సీడ్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, నకిలీ సీడ్ రైతుకు అందకుండా అసలైన విత్తనాలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు మనతో పాటు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఉన్నారు. వారిని అడిగి ఈ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులకు ప్రతి ఏడాది కూడా ఈ నకిలీ విత్తనాలు అందుతున్నాయి, దీనివల్ల నష్టపోతున్నారు. ఈ ఏడాది అలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సరే, సో ఇది కరెక్ట్. ఇది పాతాల్లో కూడా మేము చూసాము. ఇది మన బికాజ్ ఆఫ్ స్పూరియస్ సీడ్ మనకు చాలా లాస్ అయింది ఫార్మర్స్కి. మన జిల్లాలో కూడా ఇది 2023లో అది 2 కేసు బుక్ అయింది సదాశివపేట్ లిమిట్లో. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా బుక్ కాలే బికాజ్ ఆఫ్ యాక్టివ్ పోలీసింగ్. అండ్ మీరు కూడా తెలుసు, ఇప్పుడు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. సో అది మన జిల్లాకి సరిహద్దు, అది కర్ణాటక బార్డర్ ఉంది, మహారాష్ట్ర బార్డర్ ఉంది, కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ కోసం మన పోలీస్ సైడ్ నుంచి మనం 5 చెక్ పోస్ట్ పెట్టాము. జహీరాబాద్ లిమిట్లో 2 చెక్ పోస్ట్, నారాయణ్ ఖేడ్, తర్వాత సంగారెడ్డి లిమిట్, పతంచెరు లిమిట్, అన్నీ కలిపి మొత్తం 5 చెక్ పోస్ట్ ఇది జరుగుతున్నాయి. అండ్ ఈ అన్ని చెక్ పోస్ట్లో ఇది ఎక్కడ నుంచి ఇది ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ఆర్ క్యాటల్ ఆర్ ఎనీ స్పూరియస్ సీడ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, మన వాళ్ళు చెక్ చేస్తున్నారు. తర్వాత అందరిది డీలర్స్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాము కి ఇది ఇప్పుడు ఈ స్పూరియస్ సీడ్లో ఈ మన ఫేక్ సీడ్ ఆర్ స్పైరీ సీడ్ మీరు సేల్ చేస్తే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ అవుతుంది అండ్ సివియర్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్. ఈ సంవత్సరం కేసు నమోదైన ఇప్పుడు వరకు ఏం కేసు రిజిస్టర్ కాలే ఇప్పుడు, బట్ చెక్ పోస్ట్ కూడా జరుగుతున్నాయి 24/7. అండ్ మన వాళ్ళు ఫీల్డ్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మనకి దొరికితే ఖచ్చితంగా మనం కేసు బుక్ చేస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితమైనటువంటి నిఘా ఏర్పాటు చేశాము. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ సీడ్ రాకుండా అయితే కంట్రోల్ చేయగలుగుతున్నాము. 24/7 నిఘా అయితే ఉంది. శాఖల మధ్య సమన్వయంతో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో నకిలీ సీడ్ రైతుకు అందకుండా కంట్రోల్ చేస్తున్నామని ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి. నిషేధించిన పత్తి విత్తనాలు చెప్పండి.